ఆర్జీవీ సెటర్లు వేశారు. మొత్తం లాజికల్గా ఇది చేసిండు. దీంతో పాటే అలీ కమెడియన్ సీనియర్ ఆర్టిస్ట్ అయిన అలీ మీద కూడా బెట్టింగ్ కేసు నమోదయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ వార్త చూడొచ్చు. తెలంగాణలో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ కేసులు సంచలనంగా మారాయి. తన యూట్యూబ్ ఛానల్లో అలీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడని చెప్పేసి అన్వేష్ ఎవరైతే ఉన్నాడో ఆయన అలీ గురించి సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు. ఆయన భార్య కూడా అలీకి సంబంధించిన వాళ్ళ మిసెస్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంది. ఆమె కూడా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోషన్ చేస్తూ ఉందని చెప్పేసి టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న అన్వేష్ ఓ మసీద్ ముందు చేతిలో ఖురాన్ పట్టుకొని మాట్లాడుతూ ఓ వీడియో రూపొందించాడు. ఖురాన్ సాక్షిగా ఒక్క బూతు కూడా మాట్లాడుతున్నానంటూ వీడియో మొదలుపెట్టాడు. 1000 కోట్ల ఆస్తులున్న అలీ అది కూడా రంజాన్ మాసంలో బెట్టింగ్ యాప్స్ను ఎందుకు ప్రమోట్ చేశారంటూ ప్రశ్నించారు. సహాయం పేరుతో చాలా మోసం చేశారంటూ విమర్శించారు. అలీ చాలా చిన్న ఏజ్లో సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు. 50 సినిమాల్లో హీరోగా నటించిండు. దాదాపు ఆయన ఆస్తుల విలువ 1000 కోట్లు ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిండు కాబట్టే ఆయన అటు సినిమాల్లో వచ్చిన సంపాదనతో పాటు ఇంత ఆస్తి సంపాదించగలిగిందని చెప్పేసి నిన్న అన్వేష్ ఎవరైతే ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి అన్ని దేశాలు తిరుగుతూ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఆయన యూట్యూబ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమా సెలబ్రిటీలు వీళ్ళందరి మీద విరుచుకబడతా ఉన్నాడు. మొత్తం ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిరో వాళ్ళందరి పేర్లు బయట పెడతా ఉన్నాడు. తాజాగా అలీ పేరు కూడా బయట పెట్టిండు. 1000 కోట్లు ఆయనకు ఎట్లొచ్చినాయి అని చెప్పేసి ఆయన అలీ గారి భార్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఆ ఛానల్కు సుమారు 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీరు ఎరుగని విధంగా తెలుగులో బిర్యానీ మోసం చేశారు. 10,000తో చికెన్ బిర్యానీ తయారు చేసి కొంతమంది అనాథాలకు ఇచ్చారు. అయితే ఆ వీడియోని 50 లక్షల మంది చూశారు. ఈ వీడియో ద్వారా వీరికి యూట్యూబ్ దాదాపు 5 లక్షలు ఇచ్చింది. ఇందులో ఏ తప్పలేదు. కానీ ఈ వీడియోలో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు. 1000 కోట్ల ఆస్తులు ఉండి సహాయం పేరుతో ఇలా మోసం చేస్తే అల్లా క్షమిస్తారా అంటూ ప్రశ్నించారు. బిర్యానీ ప్యాకెట్ల పేరుతో సహాయం చేస్తున్నట్టు నటించి బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకోవడం మోసం కాదా అంటూ ఈయన అన్వేష్ నిన్న ఆ వీడియోలో మాట్లాడుతూ ఇస్తాంబుల్లో ఒక వీడియో చేస్తూ టర్కీలో ఈ కమెడియన్ అలీ కూడా ఇన్ని 1000 కోట్ల ఆస్తి ఉండి కూడా బిర్యానీ పంచుతున్నాం, పేదలకు సహాయం చేస్తున్నామనే ఒక వీడియో ముసుగులో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిండు. 10,000 ఖర్చు పెట్టి తీసిన ఆ వీడియోకి యూట్యూబ్ ద్వారా 5 లక్షలు వస్తే ఆ వ్యూస్ వచ్చినాయి, చాలా వ్యూస్ వచ్చినాయి. ఆ వ్యూస్ రీచ్ని చూసి బెట్టింగ్ యాప్స్ ఆ వీడియోకి యాడ్స్ ఇచ్చినాయి. అందులో భాగంగానే వాళ్ళ బెట్టింగ్ యాప్లని ఆ వీడియోలో ప్రమోట్ చేసినారు. దాని ద్వారా కొన్ని కోట్ల రూపాయలు తీస్తున్నారని చెప్పేసి ఆరోపణ అయితే చేసినారు. మరి దీని మీద విచారణ జరుగుతుందా ఏందనేది చూడాలి. రైట్. ఇక నిన్న